హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అభేషంలోని. ఇవాళ రెసిపీ వచ్చేసి వడలండి. పెసర వడలు చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా ఈ వింటర్ సీజన్‌లో అయితే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బావుంటాయి. ముందుగా అయితే నేను పెసలని నైటే నానపెట్టుకున్నాను. ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి. లేదంటే ఒక 6 అవర్స్ అన్నా నానపెట్టుకున్నాం అనుకో మనకి ఈవెన్‌గా మొత్తం పెసలనేవి బాగా నానిపోతాయి. ఇక్కడ మీరు పెసల బదులు పెసరు పప్పు అయినా తీసుకోవచ్చు. కాకపోతే పొట్టుతోని పెసలు తీసుకున్నామనుకో అండ్ హెల్తీగా ఉంటుంది. టేస్ట్‌గా కూడా ఉంటుంది. దీంతోని పెసరట్టు కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఉంటుంది. వేసేసుకొని నీట్‌గా వాష్ చేసుకొని నానబెట్టుకున్న పెసలని అందులో వేసేసుకొని స్పైసీకి తగ్గట్టుగా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువనే యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఎండుకారం ఏమి యాడ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు ఇవి వేస్తేనే టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి ఒట్టి కారం కంటే పచ్చి కారమే టేస్ట్ బావుంటుంది. ఈ పెసర వడలకి పెసరట్టు కూడా సేమ్ బ్యాటర్ ఇదే తయారు చేసుకొని ఫుల్ ఫైన్ పేస్ట్‌గా చేసుకోవాలి. వడలకైతే కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. అక్కడక్కడ మనకి పప్పు ఉంటుంది. అలా రుబ్బేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. కొంచెం వాటర్ మీకు తిరగదు లేదు మిక్సీ అనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పట్టుకోవాలి. లేదంటే అవి పెసలు నానింటాయి కాబట్టి మనకు వాటర్ ఏం పడవు. మొత్తం కచ్చా పచ్చాగా పట్టేసుకొని దానిలోకి కొంచెం 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి. బియ్యం పిండి వచ్చేసి పైన లేయర్ క్రిస్పీగా రావడం కోసం మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వడలు. ఇక్కడ మీరు పిల్లలు పాలకూర కానీ, తోటకూర కానీ తినని వాళ్ళైతే ఇక్కడ ఆకుకూరలు కూడా వేసుకున్నామనుకో మనకి ఇవి హెల్తీగా తింటారు అండ్ టేస్ట్‌గా కూడా ఉంటుంది. పిల్లలు ఆకుకూరలు తినని వాళ్ళైతే ఇట్లా వడలు చేసుకునేటప్పుడు మనం పైన ఎక్స్ట్రా పాలకూర కానీ, తోటకూర కానీ, కొన్ని మునగాకు కానీ ఇలాంటివి తినరు కదా! అలాంటివి తిననప్పుడు ఇలాంటి వడలు కానీ, శనగపిండితో వడలు కానీ చేసేటప్పుడు ఇలాంటివి వేసుకున్నామనుకో హెల్తీ ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, ఆకుకూర తినే ఫీలింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బైండింగ్ మొత్తం కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసేసుకొని వడల్లాగా ఒత్తేసుకోవడం చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వింటర్ సీజన్‌లో అయితే చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్‌కి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మనం పెసరపప్పుతోని వేసాం కాబట్టి పొట్టు ఉంది కదా అని ఎక్కువ ఆయిల్ పీల్చుకోవండి. ఏమీ పీల్చుకోవు. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ ఆయిల్‌తోనే చాలా క్రిస్పీగా వస్తుంది. బియ్యం పిండి వేసుకుంటేనే పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. మనకు బియ్యం పిండి అవసరం లేదనుకుంటే వడలు అట్లా కూడా వేసుకోవచ్చు. కాకపోతే సాఫ్ట్‌గా ఉంటాయి. చాలా బాగుంటాయండి. బియ్యం పిండి వేయకున్నా పర్లేదు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తం వడలని కొంచెం గోల్డెన్ కలర్‌లో వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా ఈవినింగ్ స్నాక్స్ కానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కానీ ఈ వింటర్ సీజన్‌లో ఇలా చేసుకోండి వేడివేడిగా. చాలా బాగుంటుంది. డెఫినిట్‌గా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రుచిలాగా తప్పకుండా ఫీడ్‌బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ బై షమ్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.